పిఠాపురం పట్టణం సూర్యరాయ గ్రంథాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధిక సమైక్య సమితి మరియు ఆంధ్రప్రదేశ్ యోగా అసోసియేషన్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో మహిళా సాధిక సమైక్య సమితి ప్రెసిడెంట్ డాక్టర్ వనం సత్యప్రియ, ఆంధ్రప్రదేశ్ యోగా అసోసియేషన్ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ వనం వీరబాబు అధ్యక్షతన నారీ శక్తి పురస్కారాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం టౌన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మీ రమణరావు, ఆంధ్రప్రదేశ్ యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అల్లడి రవికుమార్, అన్నవరం పోలీస్ స్టేషన్ ఉమెన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎండి నాజనీన్ విచ్చేశారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలకు ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొని మహిళా సాధికారతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యోగా అసోసియేషన్ సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. వారి సెక్రటరీ ప్రెసిడెంట్ గారికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగా అసోసియేషన్ తరఫున ఈ విచ్చేసినటువంటి మహిళలు అందరి తరఫున కూడా వాళ్ళందరికీ కూడా సత్యప్రియ గారు యోగాని బయట ప్రపంచానికి ఏదైతే పిఠాపురంలో ఉందో పిఠాపురంలో కానీ ఈ కాకినాడ జిల్లాలో యోగాని నాకు తెలిసినంత వరకు పరిచయం చేసినటువంటి ఘనత ఏదైనా ఉందంటే ఆ సత్యప్రియ గారికి. ఎందుకంటే నేను గత తెలియజేస్తున్నానండి. అండ్ మోర్ దాన్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా పాదాభివందనాలు, నా తోటి వాళ్ళందరికీ కూడా శుభాశిస్తులు. అండ్ మోర్ దాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈరోజు కార్యక్రమానికి మగవాళ్ళతో పాటుగా ఆడవాళ్ళకు కూడా అందరూ కూడా ఈక్వల్ అనేది ఆల్రెడీ అందరూ అనుకుంటాం కానీ చేతల్లో లేదు. ఆల్రెడీ మీకు తెలిసిందే, మీకు అందరిగా చెప్పాల్సిందే. అయితే ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నా కూడా ఆరోగ్యం వచ్చేసరికి నెగ్లెజెన్స్ చేస్తున్నారండి. ఎగ్జాంపుల్, ఏదైనా పని ఉంటే అది పెండింగ్ చేసేసి పని అయ్యాక రెస్ట్ తీసుకుందాం, లేదా ఇంకోటి చేశాక రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ముఖ్యంగా ఎక్కువ సమస్యలు ఎవరైనా ఫేస్ చేస్తున్నారా? మేడం గారు, నజీం గారు, వరలక్ష్మి గారు, మరి ఇక్కడ అడ్వకేట్, టీచర్, ఇక్కడ రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే ఎదురుగా కూర్చున్నటువంటి మరి మహిళలు మీరు కూడా మరి కుటుంబ నిర్వహణ ఉన్నారు, ఆ సమస్యలన్నీ ఇప్పుడు మాట్లాడే అవసరం లేదు. వారందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆ రోజుల్లోనే ఉన్నటువంటి గ్రంథాలు, ఉపనిషత్తులు కానీ మరి వివిధ రకాలైనటువంటి వేదాలు కానీ లేకపోతే ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ అవన్నీ పఠిస్తూ వాళ్ళు అనేక రకాల ముఖ్యంగా ఇవాళ మార్చి 8 అందరికీ తెలుసు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దీని సందర్భంగా మహిళలకు కూడా శుభాకాంక్షలు. మనకి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకోవడమే కానీ అందులో ఎంతమంది మహిళలకి ఇది తెలుసు అన్నది మనం ఒకటి. వాళ్ళు ఒకే చోట అంటే భూమిక మండలంగా ఉండిపోకుండా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఏ విధాలుగా అభివృద్ధి చెందొచ్చో అనేది వాళ్ళు ఒకసారి ఆలోచించుకునేటట్టుగా మనం అందరం కూడా వాళ్ళకి ప్రేరేపించాలి. అవసరమైన వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రతి వర్గంలో ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మహిళ అంటేనే తొలుగురు. మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్తుంటారు. అందులో ఆచార్య పదం కూడా ముందు ఇవ్వాల్సింది మనం మహిళకి. ఎందుకంటే మహిళ కడుపులో ఉండగానే బిడ్డ అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. మనకి హిందూ మైథాలజీలో సుభద్ర కాబట్టి ప్రతి మహిళ కూడా మనం ఒక బిడ్డను మోస్తున్నప్పుడు మన ఆలోచనలు మంచిగా ఉంటాయి. అయితే ఈరోజు నారీ శక్తి పురస్కారాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము పెట్టాము. అయితే ఇది ఈ రోజు నుంచి కాదండి, గత 4 సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తున్నాము. అయితే ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే కేవలం ఒక మహిళా దినోత్సవమే కాకుండా యోగా కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా స్టేట్ యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రవికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ఈ పురస్కారాలకు వచ్చినటువంటి వాళ్ళలో కూడా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క మహిళను మేము పిలవడం జరిగింది. అలాగే కాకినాడ డిస్ట్రిక్ట్
ఏలూరు డిస్టిక్, విశాఖపట్నం డిస్టిక్, Shortcut.